నాగార్జున మెయిన్ కన్వెన్షన్ దగ్గర నుంచి ఒకసారి హైడ్రా అనేది బ్లాస్ట్ అయిందండి. తర్వాత మీరు అక్కడతో ఆగిపోకుండా ఇటు నిజాంపేట, బోచపల్లి, పటాన్ చెరువు అన్ని ప్రాంతాలు సిటీ సరౌండింగ్. దీంట్లో కూడా మీరు చూస్తే కనుక కొన్ని మేము విల్లాసు, కొన్ని చోట్ల షెడ్స్ కూలగొట్టినప్పుడు చాలా అప్రోర్ వచ్చింది. అరే పేదవాళ్ళని కొడుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళని కొడుతున్నారు, లోన్లు తీసుకొని ఉన్న వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళందరినీ వాళ్ళ డిమాలిష్ చేస్తున్నారు అనేది. ఒకటండి, ల్యాండ్ గ్రాబింగ్ ఏ పద్ధతిలో జరుగుతుంది మనం చూసాం. నేను ఖమ్మంలో పనిచేశాను. ఖమ్మంలో ఎలా ఉండేది, వెళ్ళి పెద్ద ఎత్తున గుడిసెలు వేస్తారు. గుడిసెలు వేసి అది పేదవాళ్ళ కోసం అని చెబుతారు. దాని వెనకాల ఎవరు అజెండా ఉంటుంది. వాళ్ళు 100 కోట్లకు ఎదిగిన వాళ్ళు మనకు తెలుసు చాలామంది. సో చాలా ప్రాంతాల్లో కూడా ఇట్లా గుడిసెలతోటి లేకపోతే వెళ్ళి కబ్జాలు చేసి 100 కోట్లు 1000 కోట్లకు ఎదిగిన వాళ్ళు చాలామందిని మనం చూసాం. ఇది కూడా ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తారు, కబ్జా చేసేవాడు అతను పెట్టుకోడు, ఇమ్మీడియట్గా చేతులు మార్చి అమ్మేస్తాడు. అమ్మేసి దాన్ని కబ్జా చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు మేము అమీన్పూర్లో చేసేవాడి. అమీన్పూర్లో అక్కడ కంప్లైంట్స్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, నేను ఊరినే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎవరు కాంగ్రెసా, బీజేపీయా, లేకపోతే టీఆర్ఎస్ఆ, లేకపోతే ఇంకా ఎక్సా వై అనట్లేదు. అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ చాలా కంప్లైంట్స్ పబ్లిక్ నుంచి వస్తున్నాయి మాకు. ఓకే. సో అంటే అక్కడ టైటన్ అప్ చేయడానికే కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా అమీన్పూర్లో పెడతాం. సో అమీన్పూర్లో ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ చూస్తే కనుక మేము విల్లాస్ డిమాలిష్ చేసాం. ఆ విల్లాస్ ఏమైనాయి, 2 ఏళ్ల క్రితం అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు. ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా పెట్టారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు సరే దాని మీద పర్మిషన్స్ దాని మీద అక్కడ హైకోర్టులో వాట్ ఎవర్ దాని మీద నడిచిన తర్వాత రిజిస్ట్రేషన్స్ దాని మీద కూడా అప్పుడు బంద్ చేశారు. కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడు రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేయాలని చెప్పేసి. ఆపేయమంటే కూడా దాని మీద కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళి రిజిస్ట్రేషన్స్ కంటిన్యూ అయ్యేటట్టు చేశారన్నమాట. సో చేసిన తర్వాత స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నారు. స్టేటస్ కో కూడా ఉంది అక్కడ. బట్ వీళ్ళు అమ్ముకుంటూ కన్స్ట్రక్ట్ చేస్తూ అమ్ముతూనే పోతున్నారు అన్నమాట. అప్పుడు తర్వాత అమ్ముకుంటూ పోతూనే ఉన్నారు. చేస్తూ వీళ్ళు జరిగిన దాన్ని ఏంటి అక్కడ మీరు చూస్తే కనుక విలాస్లో అది ఎప్పుడో 2 years బ్యాక్ అంతా దాని మీద ఇంత కాంట్రవర్సీ అయ్యి అక్కడ లోకల్గా ఉన్న స్థానికంగా కొంతమంది నాయకులు అక్కడ పేర్లు వచ్చాయి. ఎవరో మాధవ్ రెడ్డి, అతను చంద్రశేఖర్ అని, ఇట్లా ఎవరో ఇంకో కోటేశ్వరరావు అని, ఇట్లా రకరకాల పేర్లు వచ్చాయి. అక్కడ పబ్లిక్ నుంచి వచ్చింది ఇదంతా. మేము పబ్లిక్ వచ్చి చెప్తున్నారు. అంటే మేము చేసింది ఏం కదా, అదంతా అక్కడ లోకల్ జరిగినటువంటి వాళ్ళు, స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పారు. సో వాళ్ళు అక్కడ లోకల్ రాజకీయంగా కూడా వాళ్ళు ఇది ఉన్నారు. వాళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్, అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చాం, హైడ్రా నుంచే ఇచ్చాం. వాళ్ళు ఆ ల్యాండ్ని కబ్జా చేసి విల్లాస్ కట్టి, చిన్న విల్లాసు వీళ్ళకి అమ్మారు. అమ్మినప్పుడు దాని మీద ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీని అరెస్ట్ చేశారు. దాని మీద వీడియోలు ఉన్నాయి. అక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున దుమారం లేచింది. ఇవన్నీ ఒకళ్ళు కొనేవాళ్ళు ఇప్పుడు సపోజ్ వీళ్ళంతా కొనేస్తారు, చెరువులో ఇట్లానే అమ్మేస్తారు. చెరువులో అమ్మేసి నేను చెప్పాను ఇంత గుడిసెలు లాజిక్ ఏది ఖమ్మంలో జరిగింది, నేను చూసాను లేదు ఎక్కడైనా కానీ. అంటే గుడిసెలు వస్తే గుడిసెలు వదిలేయాలి, ఇక కబ్జా చేసేసి గుడిసెలు వచ్చాయి కాబట్టి పేదవాళ్ళు పాపం వాళ్ళు వదిలేయకూడదని. సో వాళ్ళని కోలుకొట్టడం వేరు, ఒక ఇల్లు కోలుకొట్టడం వేరు కదా సార్. ఇల్లు కూడా ఏంటి, పర్మిషన్స్ అసలు ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు అక్కడ వాళ్ళని క్యాన్సిల్ చేశారు. చేసిన తర్వాత లోన్లు తెచ్చారు, బ్యాంకర్స్ లోన్లు ఇచ్చారు. అంటే డ్యూ డెలిజెన్స్ ఏమైంది, మీరు చేయాల్సిన మినిమమ్ ఇది ఎంక్వైరీ చేయాల్సింది ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక పెళ్ళి చేసేటప్పుడు బిడ్డకి ఎన్ని మనం ఎంక్వైరీస్ చేస్తామండి, ఆ ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఇక్కడ కూడా పబ్లిక్ని అనట్లేదు, పబ్లిక్ చేయాల్సింది ఉంది. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కూడా ఇప్పుడు డెఫినెట్గా అక్కడ క్లెన్సింగ్ జరుగుతుంది. అక్కడ తప్పకుండా అక్కడ జరగాలి. ఇష్టానుసారంగా జరుగుతుంది కాబట్టి అమీన్పూర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నాం. సో అక్కడ మీరు ఏ అధికారం అంటే అధికారం ఇష్టమైన రూల్స్ మార్చేస్తారా? ఇంకా అది వ్యవస్థ ఏంటి, దీనికి ఒక సిస్టమ్ ఏంటి అంటే రేపు పద్ధతి ప్రకారం రూల్ ఆఫ్ లా ఒకటి ఉంటుంది, ఒక చట్టము, ఒక న్యాయము, ఒక వ్యవస్థ, ఒక సివిలైజ్ సొసైటీ. మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామని ఇవన్నీ మనం విస్మరించి పనిచేయటం కాదు కదా. అది ఫస్ట్. అంటే స్వార్థం కోసం ఎవరికి వాళ్ళు చేయటం కరెక్ట్ సార్. మీరు చెప్పినట్లుగా వాళ్ళ స్వార్థం కోసం పర్మిషన్ ఇచ్చారు, బ్యాంకులు లోన్ ఇచ్చారు. కానీ అమాయకులు కొనుక్కొని బలైపోయారు కదండి. ఇప్పుడు చాలా కోట్లాది రూపాయలు కష్టం, వాళ్ళు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడిగింది, మీరు అక్కడ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఎప్పుడు వీళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత వెళ్ళి పంచాయత్ ఆఫీస్కి వెళ్తే అక్కడ తెలిసింది వాళ్ళకి ఇదంతా ప్రాబ్లం ఉందని. అరే ఇట్లా ఉందని చెప్పి వాళ్ళ తర్వాత వేరే వాళ్ళకి చెప్పలేదుగా. అది అట్లా అంటే వాళ్ళు ఆ చిన్న పని ఇప్పుడు పెళ్లి చేసే ముందు వాడు ఎవడో డ్రగ్ అడిక్టో లేకపోతే ఏదో పెళ్లి చేసిన తర్వాత తెలిస్తే ఏం చేస్తారు, ముందే చేసుకోవాలి. మనం ముందే చేసుకోవాలి కదా. నా జీవితం అంతా ఇట్లా నాశనం చేశారని అట్లా అంటావా? నువ్వు ఎందుకు చేయలేదని అంటాం. ఫస్ట్ ఎందుకు చెక్ చేసుకోలేదు అంటే ఇప్పుడు తప్పు వాళ్ళది కూడా 50% డెఫినెట్గా ఉంటుంది, వాళ్ళది ఉంటుంది. అక్కడ సిస్టమ్ అంతా కూడా నేనేది వీళ్ళది పబ్లిక్ది పూర్తిగా పబ్లిక్ ఒక్కళ్ళే అని నేను వాళ్ళ మీద బ్లేమ్ చేయట్లేదు. సిస్టమ్ అంతా అక్కడ సరిగ్గా చేయలేదు సార్. వీళ్ళు చేయలేదు, వీళ్ళు కొనుక్కున్నారు, బ్యాంక్ నుంచి ఈఎంఐ కట్ అవుతుంటుంది, కోలుకొట్టారు. మీరు
వీళ్ళ వరకు నష్టపోయింది, కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు కదా, అండ్ వాళ్ళని కూడా కేసులు పెట్టి పర్మిషన్స్ అరెస్ట్ ఇచ్చిన చేయాలి కదా. అదే చెప్పారు, పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు గతంలో ఇచ్చిన వాళ్ళది క్యాన్సిల్ చేసి వాళ్ళు సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారు, కేసు కూడా పెట్టారు కదా వాళ్ళ మీద, క్రిమినల్ కేసు కూడా పెట్టారు. ఓకే, అవన్నీ జరిగినాయి. సేమ్ డిండిగల్లో కూడా అలానే జరిగింది. ఏది మన డిండిగల్ మేము కొలుగొట్టాం కొన్ని విల్లాస్, అక్కడ కూడా ఏది దాని పేరు కత్వా చెరువు అని అంటారు, అక్కడ కూడా సేమ్ థింగ్. అక్కడ ఎవరు పంచాయత్ సెక్రటరీ సస్పెండ్ అయ్యాడు, కేసు పెట్టారు 2 ఏళ్ల క్రితం. ఆ బిల్డర్ ఎవరైతే చేశారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కూడా ఆ ముందు మేము కూలగొట్టే ఒక నెల రోజుల ముందు కూడా వాళ్ళు కొంటున్నారు అక్కడ కొని. అంటే ఎట్లా ఉంటారు వీళ్ళు, కొనేటప్పుడు తక్కువకి ఇస్తారు. జరిగేది అది. అంటే అంతా మనం అమాయకులు అని అనుకోవడానికి లేదు. వీళ్ళు 4 రూపాయలు తక్కువకి ఇచ్చాడు, పర్లేదు ఏని మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఏముండదులే అనకంటే అది భరోసా అనమాట. సో అంటే ఆడ సపోజ్ ఎవరన్నా ₹1,00,00,000 విల్లా ఉందనుకోండి, 60 లక్షలకో 70 లక్షలకో ఇస్తారు. లేదా 1,50,00,000 ఉందనుకోండి, 1,20,00,000 అంటాడు అనమాట, 30-40 లక్షలు తక్కువ ఇచ్చేస్తారు. సో ప్రాబ్లం తెలిసినా కానీ కొంటారు. ఎందుకు కొంటారంటే పర్వాలేదు మేనేజ్ చేసుకోవచ్చు, ఏముందిలే మందాక ఎందుకు వస్తుంది అనేటటువంటి ఒక భరోసా అనమాట. ఓకే, సో మీరు సో ఇది నేనండి, అంటే మీరు చూస్తే మీరు అంటే ఈ కొట్టిన వాటికి అన్నిటికీ మీరు ఎట్లా మీరు తప్పు కదా అని అంటే అది 100% తప్పు కానే కాదు. ఎందుకంటే గనక వాళ్ళకి అక్కడ తెలిసినా తెలియకపోతే ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. చాలా చట్టం, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. సో దీంట్లో మనం ఈ టైప్ ఆఫ్ కఠినంగా లేకపోతే గనక ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న విధ్వంసాన్ని ఆపలేము. హైదరాబాద్లో ఇప్పుడు ఎవరిని అడిగినా FTL బఫర్ అనేది తెలుసుకున్నారు. ప్రతివాడు కొనే ముందు 1కి 100 సార్లు చెక్ చేసుకుంటున్నారు. కరెక్ట్. ఇది తీసుకొచ్చిన దాంట్లో హైడ్రా డెఫినెట్గా మేము వీ ఫీల్ ఎస్ వీ హ్యావ్ సక్సీడెడ్ అనేది అనుకుంటాం. ఓకే, ఈ అంటే ఆటోమేటిక్ ఇప్పుడు పబ్లికే చెక్ చేసుకుంటున్నారు. హైడ్రా అనుమతుందా లేదా, బఫర్ జోన్ హైడ్రా అనుమతి కూడా వచ్చింది. బఫర్ జోన్ మనం చూస్తే జస్టిస్ భాస్కర్ రెడ్డి గారి జడ్జిమెంట్ ఉంది, చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు మన ఏది వారు హైకోర్టు జడ్జిమెంటు. అంటే స్టేట్ అంటే ఏదైనా స్టేట్ అనేది ఈజ్ ఓన్లీ ఏ ట్రస్టీ. దీంట్లో ఇక్కడ స్టేట్ అనేది ఒక ట్రస్టీ అంతే తప్ప, కానీ ఎవడో నాకు పర్మిషన్స్ వచ్చేసాయి కాబట్టి నాకు HMDA ప్లాట్లు వేసింది, పర్మిషన్స్ ఇచ్చాడు అధికారి, నాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది కాబట్టి ఇది నా ల్యాండు అని అంటాను క్లెయిమ్ చేయడానికి లేదు. చెరువులో కానీ ఇట్లాంటిది వాటర్ బాడీస్లో కానీ ఎక్కడైనా అది దట్ ఈస్ ఎ ట్రస్టీ గవర్నమెంట్. అది ఇచ్చినా కానీ కూడా నిర్దాక్షిణంగా వ్యవహరించవచ్చు అని చాలా స్పష్టంగా కోర్టు ఇచ్చింది. సో మాకు చాలా సపోర్టివ్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ గారు ఇచ్చిన జడ్జిమెంటు వితౌట్ నోటీస్ అనేది అది. అండ్ జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంటు చాలా క్లియర్గా ఉన్నాయి అనమాట. సో చాలా లోతుగా అంటే చాలా డెప్త్లో తీసుకొని చేసినటువంటి జడ్జిమెంట్స్గా నేను చూస్తున్నాను. కరెక్టే సార్, మీకు చట్టం ప్రకారం వెళ్తున్నారు, మీరు ఎక్కడ కూడా అన్లాఫ్లోకి వెళ్ళట్లేదు, లా ప్రకారం వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంటుందా? నేను మొన్న కూడా ఇంజనీర్స్ అందరితో